ఒక పురుగు దేహంలో ప్రవేశించినప్పుడు రోగం మొదలవుతుంది. డాక్టర్ దగ్గరకు వెళితే ఆ భాగం తీసివేస్తేనే రోగము బాగవుతుందని ఆ భాగం తీసివేస్తాడు. అలాగే చెడుని చంపితేనే మంచి వస్తుంది. ఈ రోజు గడిస్తేనే రేపు వస్తుంది. కాలధర్మం ప్రకారం వీళ్లను చంపాలి. నీవు నిమిత్తమాత్రుడివి. పుట్టినవానికి చావు తప్పదు. యుద్ధము చేస్తే ధర్మప్రతిష్ఠ, కర్మప్రతిష్ఠ, కీర్తిప్రతిష్ఠ వస్తుంది. మమకారం వదిలిపెట్టు అని క్షత్రియ ధర్మం బోధిస్తాడు శ్రీకృష్ణుడు. కర్ణుడు చనిపోయేటప్పుడు ఇలా అడుగుటాడు, ఇది ధర్మమా కృష్ణా అని. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నీవు ఒకే ధర్మాన్ని చూస్తావు, కాని నేను ఈ సమస్త విశ్వాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మాన్ని చూస్తాను. ఒక్కొక్కదానికి ఒక్కొక్క ధర్మము. సింహము మాంసాహారము తింటుంది, ఆవు శాకాహారము తింటుంది, మాంసాహారము తినదు. కనుక భగవంతుడు చెప్పేది చేసేది ధర్మమే. యుద్ధంలో రాజు కిరీటం క్రిందపడితే అప్పుడు రాజు చచ్చినట్లే. రామాయణంలో రావణుని కిరీటం క్రిందపడితే రాముడు యుద్ధం చెయ్యలేదు, వెళ్ళిపోయాడు. ఆ మరునాడు రావణుడు శివుణ్ణి దూషిస్తాడు, నీవు భక్తుణ్ణి రక్షించలేదని. ఎప్పుడు శివుణ్ణి దూషించాడో ఆ మరునాడు యుద్ధంలో రావణుడు సంహరించబడ్డాడు. అలాగే ద్రోణాచార్యుడు గురువు యుద్ధం చెయ్యరాదు, బ్రాహ్మణుడు రెండు వైపులా న్యాయం చెప్పాలి, కత్తిపట్టి యుద్ధం చెయ్యటం ధర్మవిరుద్ధం. మన ఇంట్లో దొంగలు పడ్డారు, సామానంతా మూటకట్టుకుని పారిపోతున్నారు. వారిని చూచి నీవు తరుముకుని వెళ్లావు. దొంగలు ముళ్లల్లో గోతుల మార్గంలో తప్పించుకుపోవటకు ప్రయత్నిస్తున్నారు. నీవు కారు వేసుకుని తారురోడ్డు మీద పోతే వారు చిక్కుతారా? దొంగను పట్టాలంటే అదే మార్గాన్ని అనుసరించాలి కదా. అందువలనే ధర్మరాజు చేత శ్రీకృష్ణుడు అశ్వత్థామ హతః అని పెద్దగా చెప్పి కుంజరః అని చిన్నగా చెప్పమన్నాడు. అధర్మాన్ని అధర్మంతో జయించాలి. అందువలన భగవంతుడు ఏ కార్యమైనా లోక కళ్యాణానికే చేస్తాడు అని నమ్మి విశ్వాసంతో నడవాలి. పిల్లలకి గీత చిన్న వయస్సులో ఎందుకు నేర్పాలో ఈ విధంగా చెప్పారు. పొట్టకూటికి ప్రపంచ విద్యలు అనేవి ఏ విధంగా అవసరమో మానసికంగా ఎదగడానికి తగిన ధైర్యం, స్థైర్యం మనిషికి అలవడాలంటే దైవజ్ఞానం కావాలి. ప్రతి దేశంలోనూ యుద్ధం చెయ్యడానికి ప్రభుత్వం సైన్యాన్ని సిద్ధంగా ఉంచుతుంది. ఎప్పుడో రాబోయే యుద్ధానికి ఇప్పటినుండే ఎందుకు తొందర? యుద్ధం వచ్చినప్పుడే చూసుకోవచ్చు కదా అనుకోరు. కారణమేమిటంటే యుద్ధం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటికప్పుడు సిద్ధమయ్యే లోపల శత్రువులు మన రాజ్యంలో ప్రవేశిస్తారు. అప్పుడు మనం ఏమి చేయగలమో వారికి బానిసలు కావాలి. అదేవిధంగా నిత్య జీవితంలో మానవుడు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. ఏ సమస్య ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. దానిని ఎదుర్కొని పరిష్కరించుకోగలిగే మానసిక ధైర్యం, శక్తి గీత ఇస్తుంది. దీనుడైన అర్జునుడిని ధీరునివలే భగవద్గీత మార్చివేసినది. అదేవిధంగా చిన్నతనం నుండి భగవద్గీత చదవడం, ఆచరించడం ప్రారంభం చేసిన వారు ధైర్యంగా నిలిచి కామక్రోధములనే శత్రువులను తమలో ప్రవేశించనీయక తమను తాము రక్షించుకోగలుగుతారో. భగవద్గీతలో ప్రతి శ్లోకం ఒక మంత్రమే. అందుకే గీతా పారాయణ కన్నా గీత ఆచరణ ముఖ్యం అన్నారు. భగవద్గీతలో చెప్పినది ఒక్కటైనా ఆచరించటం ప్రారంభిస్తే సద్గుణాలన్నీ వచ్చి మనలో చేరుతాయి. అంటే వంట చెయ్యడానికి అగ్గిపెట్టె అంతా అవసరం లేదు, ఒక్క పుల్ల చాలు. బెంగళూరు బెంగళూరు అని మనము ఎన్నిసార్లు జపించినా బెంగళూరు చేరలేము. ప్రయాణం మొదలు పెడితే గమ్యం చేరగలము. చీమ అయినా నడక ప్రారంభిస్తే కాశీ చేరగలదు. గరుడ పక్షి అయినా ఎగురకుండా కూర్చుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లదు. కృష్ణుడు చెప్పిన విషయములు మనం ఆచరించడం మొదలుపెడితే కృష్ణుడిచ్చే ఫలితం అందుకోగలము.